నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ రోజు మనం రమేష్ హాస్పిటల్ మరియు లోయాలా కాలేజ్ కి అతి సమీపంలో ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ 3 BHK ఫ్లాట్ అయితే చూడబోతున్నాం. ప్రస్తుతం మన హాల్లో ఉన్నామండి. చూడండి, ఎంట్రన్స్ డోర్ చూడండి, మొత్తం టెరావుడ్ తో ఎంత క్లాసిక్ అయితే చేయడం జరిగింది. ఈ డోర్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకా డోర్ పక్క నుంచి చూస్తే మనం టీవీ యూనిట్ అండి. ఇది టీవీ యూనిట్ కూడా చాలా షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనీసం 120 mm టీవీ అయినా కానీ అవైలబుల్గా సరిపోయేంత స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హాల్ కూడా చాలా స్పేసెస్ కనిపిస్తుంది మనకి. మనమైతే కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం. కిడ్స్ బెడ్రూమ్ చూసినట్టయితే చూడండి, మనకి స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డోర్స్తో పాటు లోపల కూడా మనకి లాకర్ అంటే ఒక డ్రా అనేది ఇవ్వడం కూడా జరిగింది. కిడ్స్ ఏమైనా థింగ్స్ ఉన్నా కానీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ బెడ్ కూడా మనకి కిడ్స్కి సరిపోయేంత చిన్న చిన్న బెడ్స్ అయితే సరిపోతాయి. నెక్స్ట్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ చూసినట్టయితే బాత్రూమ్కి మనకి కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం. గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి అసలు ఎలా ఉంది అనేది. చూసరికి గెస్ట్ బెడ్రూమ్ వచ్చి ఈ కబోర్డ్స్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా చేయించారండి. ఈ డిజైన్ కానీ మొత్తం చాలా క్లాసీగా ఉంది. లోపల కూడా మొత్తం వుడ్ తోటి షెల్ఫ్స్ కూడా వుడ్ తోటి చేయడం జరిగింది. దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. బాత్రూమ్కి ఇక్కడ కూడా మనకి డ్రెస్సింగ్ ఐటమ్స్ కానీ ప్లేస్ చేసుకోవడానికి ఒక మిర్రర్ ఇచ్చారు. ఇక మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ ముందు ఫ్లోరింగ్ చూసినట్టయితే ఇదంతా వుడెన్ ఫ్లోరింగ్ టైప్లో సంథింగ్ అలా ఇవ్వడం అయితే జరిగింది. ఇది స్పేసెస్ ఉంది. మొత్తం నాకు తెలిసి మొత్తం ఒక మహారాజా మంచం కూడా సరిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ కబోర్డ్స్ అయితే ఇంక చూసుకొని అవసరం లేదు, చాలా క్లాసిక్గా చాలా నీట్గా చేశారు. లోపల కూడా మొత్తం వుడ్ ఉంది, డ్రాస్ కూడా ఉన్నాయి, బీరో ప్లేస్ చేసుకోవడం కానీ. నెక్స్ట్ మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఒక టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. టీవీ యూనిట్ కూడా చాలా క్లాసిక్గా నీట్గా చేశారు. డ్రెస్సింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. డ్రెస్సింగ్ ఏరియాలో ఇక్కడ మిర్రర్ ఇచ్చారు, కబోర్డ్స్ ఇచ్చారు. నెక్స్ట్ మనం బాత్రూంలోకి వెళ్తే బాత్రూమ్ చూడండి, ఆ 2 బాత్రూమ్ల కన్నా చాలా స్పేసెస్ ఉంది, చాలా పెద్దది. ఇక మన డైనింగ్లోకి వద్దాం. డైనింగ్లోకి వస్తే ముందు ఇటు చూసినట్టయితే ఇక్కడ క్రాకరీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. క్రాకరీ యూనిట్ చూసారుగా మీరు, డోర్స్ కానీ లేక మనకి ఈ కబోర్డ్స్ కానీ నెక్స్ట్ వాష్ బేసిన్ కానీ చాలా క్లాసిక్గా చాలా నీట్గా ఉంది. డైనింగ్ ఏరియాకి ఆనుకొనే మనకి బాల్కనీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా స్పేసెస్గా ఉంది. ఇది కూడా అలా గ్లాస్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. పూజా మందిరం చూస్తే చాలా నీట్గా ఉందండి. బెల్స్ తోటి మనకి ఓం సింబల్ కానీ అంత నీట్గా ఉంది. ఇది కూడా కొంచెం స్పేసెస్గా ఇచ్చారు. నెక్స్ట్ కింద కూడా పూజా సామాగ్రి పెట్టుకోవడానికి మనకి ఒక డ్రా అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మన కిచెన్లోకి వెళ్దాం. కిచెన్ వచ్చి ఇంకా మోడ్యులర్ కిచెన్ గురించి మనం కొత్తగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లలో మోడ్యులర్ కిచెన్స్ ఇస్తారు. టోటల్ SFT వచ్చి 2000 అండి. మనకి ప్లింట్ వచ్చి 1600 చెప్తారు. నెక్స్ట్ UDS ఏమో 75 గజాలు ఇస్తారు. ఇంకా ఫైనల్గా కాస్ట్ విషయంకి వస్తే 1,50,00,000 చెప్తానండి. స్లైట్లీ నెగోషియబుల్. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ కాల్ మాత్రమే చేయండి. థ్యాంక్ యూ.